మాంటికాలో శ్రీ వేదగాయత్రి టెంపుల్ మూల విరాట్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. 2 ఏళ్ల పాటు ఎన్నో సవాళ్లని అధిగమిస్తూ సాగిన ఈ ఆలయ నిర్మాణం అనంతరం 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. శివపార్వతి కళ్యాణంతో పాటు పలు విశేష కార్యక్రమాలు నిర్వహించి భక్తులకి దైవ దర్శనం కల్పించారు. ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गंगणपतये वरवरद सर्वजनं मे विषमाणे स्वाहा स्वाहा. శ్రీ వేద గాయత్రి టెంపుల్లో సుబ్రహ్మణ్యం గారు ఏవేవి అంటే విగ్రహాలని ప్రతిష్ఠ చేశారండి? ఈరోజు వేదగాయత్రి దేవాలయంలో ముఖ్యంగా లలితా పరమేశ్వరి అమ్మవారు ప్రతిష్ఠ జరిగింది. అలాగే చంద్రమౌళీశ్వర స్వామి వారి ప్రతిష్ఠ, కార్యసిద్ధి గణపతి ప్రతిష్ఠ జరిగింది. అలాగే సకల వేదాలకి అధిదేవత అయినటువంటి గాయత్రి అమ్మవారి ప్రతిష్ఠ జరిగి ఉన్నది. ఇంకా సింహికా దుర్గ, అందరు దుర్గములను తీర్చే దుర్గాదేవి ప్రతిష్ఠ కూడా జరిగింది. ఇక ఆదిత్యాది నవగ్రహ దేవతల ప్రతిష్ఠ కూడా జరిగింది. అలాగే ఉత్సవ విగ్రహాలైనటువంటి పద్మావతి ఎల్వేల్ మంగా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు, అలాగే హనుమత్ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతా సమేత కోదండరామస్వామి వారి ఉత్సవ విగ్రహాలు, అలాగే లక్ష్మీ నారసింహస్వామి వారు, అలాగే కామాక్షి అమ్మవారు, అలాగే విద్యా సరస్వతి అమ్మవారి సంప్రోక్షణ కార్యక్రమాలు కూడా ఈరోజు పూర్తి చేసుకోగలిగినాం. మనతో పాటు వెంకట శాస్త్రి గారు ఉన్నారు. వెంకట శాస్త్రి గారిని అడిగి తెలుసుకుందాం, టెంపుల్ ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి? ఈ టెంపుల్లో మాకు మేము ఆఫర్ చేసే డైలీ సర్వీసెస్ వీక్ డేస్లో, తర్వాత మంత్లీ సర్వీసెస్గా గ్రూప్ సత్యనారాయణాలు కానీ, లేకపోతే మంత్లీ వచ్చే మన మాస శివరాత్రి లాంటి అభిషేకాలు కానీ, తర్వాత స్పెషల్ ఈవెంట్స్ ఎప్పుడు వచ్చిన దసరాలు, వినాయక చవితి లాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు, గ్రహణాలు వచ్చినప్పుడు వాటికి శాంతి హోమం ఇలాంటివన్నీ ఆఫర్ చేస్తామండి. సుబ్రహ్మణ్యం గారు ప్రతి ఒక్కరు చెప్తున్నారండి, అంటే శ్రీ వేద గాయత్రి టెంపుల్ ఎంత అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. సో మీరు ప్రతిష్టాపన చేశారు, మీరు దాని గురించి చెప్పండి. ఇది వేదగాయత్రి టెంపుల్ అనేది 2 సంవత్సరాల క్రితము సంకల్పం చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఆ గాయత్రి అమ్మవారు టెంపుల్ కట్టడానికి దానికి కావాల్సిన పర్మిషన్స్, దానికి కావాల్సిన వ్యవస్థ అంతా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తూ వచ్చాము. ఈ రోజుకి అమ్మవారి అనుగ్రహం ద్వారా మేము అమ్మవారి ప్రతిష్టాపన చేసుకోగలిగాము. గత 3 రోజులుగా కూడాను ఆ అమ్మవారి ప్రతిష్టాపనకు కావాల్సిన అధివాసాలు కానీ, బింబశుద్ధి కానీ, తాడన తాపన నివృత్తి కోసం అమ్మవారికి ఆ శిల్పులు చెక్కేటప్పుడు ఎట్లాంటి స్థితిలో ఉంటుందో అమ్మవారి ఒక రాయిని శిల్పంగా మలుస్తారు కాబట్టి ఆ దోషాలన్నింటినీ పోయి మళ్ళీ మనకి అమ్మ రూపంగా మనం చెక్కిన తర్వాత దాన్ని శుద్ధి చేసుకుని ఆ అమ్మవారి మనకి ఆ రూపంతో మనకి ఆశీర్వదించడానికి కావాల్సిన శాస్త్రబద్ధమైన ఆగమ శాస్త్ర నియమ నిబంధనలతో ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం గత 3 రోజుల నుంచి కూడా హోమాదులు అవన్నీ కూడా జరిగి ఉన్నాయి. పూర్ణాహుతితో సహా సాయంత్రం పూర్తయింది. ఈరోజు 11 గంటల 16 నిమిషాలకి అమ్మవారి ప్రతిష్టా కలాపం జరిగింది. తదనంతరం నుంచి కూడా అనేక రకాల సాంస్కృతిక కళలు కూడా ఇప్పటిదాకా పిల్లలందరూ కూడా డ్యాన్స్ కార్యక్రమము, వీణా కార్యక్రమము జరిగినాయి. ఆ తర్వాత ఇంకా మన ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు హరికథా కాలక్షేపం కూడా జరుగుతోంది. ఇట్లాంటి కార్యక్రమాలతో మేము ముందుకు వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా కూడా మా వేదగాయత్రి టెంపుల్ తరఫు నుంచి మా వెబ్సైటు శ్రీ వేదగాయత్రి temple.org దాంట్లోకి వెళ్తే కనుక ప్రతి ఒక్కరికి కూడా మాకు నిత్య సేవా కార్యక్రమం అని పెట్టాము. ఆ నిత్య సేవా కార్యక్రమంలో ఏంటంటే $డే ప్రోగ్రాం లాగా 365 రోజులు వారి పేరు మీద పూజ జరిగేలాగా మేము ఒక $డే ప్రోగ్రాం పెట్టాము. అలాగే ఇంకా చాలా నిత్య సేవా కార్యక్రమాలు, అలాగే అన్నదాన సేవా కార్యక్రమాలు, ఫ్లవర్ స్పాన్సర్షిప్ కార్యక్రమాలు, ఇట్లాంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. మన తెలుగు కమ్యూనిటీని, మన ఆంధ్ర కమ్యూనిటీని, అలాగే మన ఇండియన్ కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకుని ఆయా కార్యక్రమాలు సరైన రీతిలో శాస్త్రబద్ధంగా చేయాలని ఒక సంకల్పంతో మేము మా యొక్క కమిటీ సభ్యులు అలాగే బోర్డు మెంబర్స్ అందరూ కూడా కలిసి ఈ యొక్క
కార్యాచరణ రూపొందించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు వేద గాయత్రి టెంపుల్లో ఆర్కిటెక్చర్ చాలా బాగుంది, అసలు చూస్తూనే చూడబుద్ధి అవుతుంది. అమ్మవారు ఎవరు చేశారండి ఈ ఆర్కిటెక్ట్ అంతా కూడా అమ్మవారు నాకు ప్రసాదించిన ఆ యొక్క కళతో నేనే పూర్తిగా మొదటి నుంచి కూడా మొదటి ఇటుక నుంచి కూడా అంతా డిజైనింగ్ నేనే చేసి మొత్తం ఆర్కిటెక్ట్ కార్వింగ్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా నేనే డిజైనింగ్ చేసి నేనే తయారు చేశానండి. మొత్తము కూడా ఈ మొదటి నుంచి కూడా నాకు సహకరిస్తూ నా ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి మా పిల్లలందరూ కూడా దీంట్లోనే సహకరిస్తూ దీన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి అమ్మవారిని ఆ విధంగా మీ అందరికీ ఇప్పుడు కనిపిస్తున్న విధంగా చూపించడానికి ఆ అమ్మవారికి నేనే తయారు చేయగలిగానండి.